ఏమ్మా మీరు పేపర్లో వచ్చింది ఏంటి కథ అని, దానికి ఆధార్ నెంబర్ తప్పుపట్టడం ఒకటి, ఇందాక నేను చెప్పినటువంటి 90,000 80,000 తీసుకుంటే 1,05,000 1,10,000 పడింది ఒకటి. వీళ్ళకి అందరికి వస్తాయి, కానీ వాళ్ళ టైం వచ్చినప్పుడు వస్తాయి. వాళ్ళకి తెలియక మేము 80,000 తీసుకున్నాం కదా మాకు రాలేదని అనుకొని వస్తారు. 80,000ది 1,10,000 అయింది, 1,10,000ది ఇవాళ రాదు, రేపు 1,50,000లో వస్తుంది. అటువంటివి కూడా అన్నీ రాశారు. దీనివల్ల నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజకీయ పార్టీలు ఆతృత ఉండొచ్చు, ఆదుర్దా ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, రైతుల పట్ల ప్రేమ కారిపోతుండొచ్చు. మీరు వాళ్ళని ఆదుర్దా పెట్టకుండా, ఆందోళన చెందకుండా, ఏ దానికైనా ప్రతిదానికి ఆన్సర్ చేశాం. పాత పద్ధతిలోనే జరుగుతుంది. ఇదే సెక్రటరీ గారు పాత ప్రభుత్వంలో కూడా ఆయనే చూశారు. ఆ పద్ధతికి ఈ పద్ధతికి ఏమాత్రం కూడా తేడా లేదు. అదే రేషన్ కార్డు, వైట్ కార్డు ఎందుకు తీసుకున్నామంటే మీ కుటుంబ కార్డు కోసం, ఆ కుటుంబం యొక్క నిర్ధారణ కోసం తెల్ల కార్డు. ఎన్ని ఖాతాలు ఉంటే అన్ని ఖాతాలు 2 లక్షల రూపాయలు, 4 ఖాతాలు మీ ఇంట్లో ఉన్నా కూడా 4 చెల్లించబడతాయి. కుటుంబాన్ని రుణ విముక్తులను చేస్తాము. దానికి ఒక రోజల్లా స్టోరీ పెట్టారు తెల్ల రేషన్ కార్డుది. మళ్ళీ నిన్న అసలు రైతులు, నేను 2-3 జిల్లాలు తిరుగుతూనే ఉన్నా 3 రోజులు బట్టి, ఎక్కడా కూడా నాకు కంప్లైంట్ రాలా. నేను వేల మంది రైతులను కలుస్తున్నా. మరి రాసే పత్రికలు కానీ చూపించే టీవీలు కానీ ఎన్ని వేల మందిని కలిశారో ఎన్ని లక్షల మంది కలిశారో నాకు తెలియదు, కానీ పుంకాలుగా స్టోరీలు వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది అనంటే నిజంగానే జరుగుతుందేమో. నేను సాంకేతికంగా తెలుసుకొని చెప్పండి అంటున్నా. మీకు ఏదన్నా డౌట్ ఉంటే మా ఆఫీసుని అడగండి, అధికారులను అడగండి, లేకపోతే లోకల్ డిఏఓలకు చెప్పినా, ఏఈఓలకు చెప్పినా, ఏఓలకు చెప్పినా, ఏడీఎలకు చెప్పినా మన కింద ఉన్నటువంటి విలేకరులకు కూడా తెలుసుద్ది. కాబట్టి దయచేసి ఒక మంచి కార్యక్రమం, చారిత్రకమైనటువంటి కార్యక్రమం, రైతు లోకానికి మేలు జరిగేటటువంటి కార్యక్రమాన్ని తప్పుదోవ పట్టించడానికి కొద్దిమంది, నేను అందరిని అనట్లేదు, ఆ కొద్ది మంది యొక్క కారణాలేంటో మీకు తెలుసు. మాట్లాడేవాళ్ళ వ్యక్తులు కూడా ఎవరో మీకు తెలుసు. ఆ వ్యక్తులు ఎందుకు మాట్లాడతారో కూడా మీకు తెలుసు. అటువంటి వాటిని మీరు భూతద్దంలో చూపిస్తే ఈ యొక్క చారిత్రకమైనటువంటి సంఘటన, రైతు లోకానికి జరిగేటటువంటి ఈ మహా అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మచ్చ తెచ్చిన వాళ్ళు అవుతారనేది నా బాధ. కాబట్టి దయచేసి మాకు బ్యాంకులు ఈ 5 సంవత్సరాల్లో అప్పు తీసుకున్నటువంటి ఖాతాల నెంబర్లన్నీ మాకు ఇచ్చారు. ఆ అమౌంట్ ఎంత అవుద్దో కూడా ఇచ్చారు. ఆ అమౌంట్కి సరిపోని మేము రిజర్వ్ బ్యాంకులో డబ్బులు కట్టాము. 32 బ్యాంకులు, తెలంగాణలో బ్రాంచ్లు ఉన్నటువంటి 32 బ్యాంకుల యొక్క మేనేజర్లను కూడా పిలిచి స్టేట్ లెవెల్లో మాట్లాడాం, జిల్లా కలెక్టర్లు జిల్లా లెవెల్లో కూడా మాట్లాడారు. ఎక్కడైనా సాంకేతిక పరమైనటువంటి సమస్య ఉంటే తప్ప అవి కూడా పరిశీలించబడతాయి ఎప్పుడో నిర్ధారణ చేసుకున్న తర్వాత. అది కుటుంబ నిర్ధారణ, ఆధార్ కార్డు నెంబరా, లేకపోతే ఖాతా నెంబర్ తప్పుబడిందా, ఏ రకంగా జరిగిందో నిర్ధారణ చేసుకొని మాకు వచ్చినటువంటి 44 లక్షల ఖాతాలని, 44 లక్షల ఖాతాలని, 25 లక్షల కుటుంబాలని రుణ విముక్తులను చేసేది 2 లక్షల వరకు ఈ ప్రభుత్వ బాధ్యత. కాబట్టి దయచేసి రాజకీయ పార్టీలు కావచ్చు, ఎవరండి రాజకీయ పార్టీలు కావచ్చు, ఈ సమాజం మీద ప్రేమ ఉన్నోళ్ళు కావచ్చు, వ్యవసాయ రంగం బాగుండాలని కోరుకున్న వాళ్ళు కావచ్చు, దీన్ని సౌహృదయంతో ఆలోచన చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఒకవేళ రాజకీయ పార్టీలకు అనుమానం ఉన్నా మేము క్లారిఫై చేస్తాము, లేదు పత్రికలకి మీడియాకి అనుమానాలున్నా అపోహలున్నా క్లారిఫై చేస్తాం. కానీ రైతులను ఆగం చేయొద్దని, అయోమయాన్ని గురి చేయొద్దని చెప్పి వీళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎనీథింగ్ సార్, మీ చాలా వరకు బ్యాంకుల దగ్గర ఇప్పుడు గ్రామీణ వికాస్ లాంటి బ్యాంకులు ఏవైతే ఒక 1000 ఖాతాలు ఉంటే అందులో ₹1,00,000 లోపు ఉన్నటువంటి రుణాల ఖాతాలు 1000 ఉంటే అందులో 500 మాత్రమే మాఫీ, మిగతా 500 కాలేదన్నది ఒక చర్చ ఉంది. అందులో ఎంతవరకు వాస్తవం? మీ ఖమ్మం జిల్లాకు సంబంధించి DCB బ్యాంకులోనే 1,00,000 మంది రైతులకు రుణమాఫీ కాలేదండి. అది ఆయన రాసిందే మీరు అడిగేస్తే నేను మీకు ఎట్లా సమాధానం చెప్తాను? ఎంతవరకు వాస్తవం? RCS ఉన్నారు, ఎమ్మటే మీరు చెప్పిన దాన్ని మీరు క్లారిఫై చేసుకుంటాం. అటువంటి సమస్య రాదు. ఎందుకు రాదు అంటే కోఆపరేటివ్ సంస్థలలో కొన్ని ఆ డేట్కి ఎంటర్ చేయకపోవచ్చు. మేము కట్ ఆఫ్ ఇచ్చిన డేట్కి, ఏది
18కి అంతకు ముందు లోన్ తీసుకున్న వాళ్ళని కొంతమంది ఆన్లైన్ లో ఎంటర్ చేయకపోవచ్చు. వాళ్ళ ఉద్దేశాలు నేను ఇప్పుడు చెప్పను మీకు. ఆ ప్యాక్స్ కావచ్చు, ఆ బ్యాంక్ అటువంటి ప్యాక్స్లు కూడా మేము వెరిఫై చేసాం. నిన్న ఒక లిస్ట్ వచ్చింది ఒక బ్యాంకు నుంచి. వస్తే 500 మందికి ఒకే రోజు శాంక్షన్ చేసినట్టుంది. 500 మందికి ప్యాక్స్ లో ఒకే రోజు లోన్ శాంక్షన్ చేసినట్టుంది. దానికి సాధ్యపడుద్దా? ఎందుకు అని అంటే పాత అన్నీ కలిపి ఆ డేట్ ఇచ్చారనేది మాకు ఉన్నటువంటి సమాచారం. దాన్ని ఎమ్మటే ఆర్సీఎస్ గారికి చెప్పినా వెరిఫై జరుగుతుంది. కొన్ని బ్యాంకులు ఏ ఉద్దేశంతో చేశారనేది నేను చెప్పను. అటువంటివి జరిగినాయి. అటువంటి ప్యాక్స్లు ఒక 6-7 వచ్చినాయి మాకు నిన్న ఇవాళ. ఎందుకంటే కట్ ఆఫ్ డేట్ లో లేకుండా కట్ ఆఫ్ డేట్ పెట్టిన తర్వాత ఒకే రోజు ఇచ్చినటువంటి లిస్టులు. అటువంటి ఎందుకు జరిగినాయి, ఏంటి, ఎవరు కారణం తెలుసుకొని రైతులకు అన్యాయం జరగదు. కానీ అక్కడ దురుద్దేశాన్ని మేము వెరిఫై చేయాలి కదా. కాబట్టి ఏ బ్యాంకులో ఈ 5 సంవత్సరాల్లో గతంలో తీసుకొని రెన్యువల్ చేసుకున్నా కూడా, ఇప్పుడు మొన్న పోయినసారి రుణమాఫీ కూడా మీకు తెలుసు. అది ఎట్లా జరిగింది? 16,000 కోట్లు 20,000 కోట్లు అప్పు ఉంటే దాన్ని సగానికి రిలీజ్ చేశారు ఎన్నికల ముందు. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత లాస్ట్ నోటిఫికేషన్ వచ్చే ముందు చేశారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మిగతాయి ఆగిపోయింది. అవి కూడా ఇప్పుడు ఈ ఖాతాల్లో పడతాయి. రెన్యువల్ చేసుకున్న వాళ్ళవి కూడా ఈ అకౌంట్లలోకి వస్తాయి. రైతు ఎప్పుడు కూడా పంట రుణం కట్టకపోతే వీళ్ళు రెన్యువల్ చేసుకొని మళ్ళీ కొత్త అప్పు తీసుకుంటుంటారు ప్రతి సంవత్సరం. ఇది పంట రుణం కదా, షార్ట్ టర్మ్ లోన్. కాబట్టి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మనం కట్టకపోయినా రెన్యువల్ చేసుకొని మళ్ళీ కొత్త ఖాతాలు తీసుకుంటారు. అటువంటివన్నీ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఏ బ్యాంకులో ఏదన్నా తప్పు జరిగితే అటువంటి బ్యాంకుల మీద చర్యలు తీసుకోవడంతో పాటు ఆ రైతులకు మాత్రం అన్యాయం చెయ్యం. కాకపోతే కోఆపరేటివ్ లో మాత్రం ఈ సంఘటనలు 2-3 మా దృష్టికి వచ్చినాయి. కాబట్టి తప్పకుండా వాటిని కూడా పరిశీలించి అది ఏం జరిగింది ఏంటి ఫ్రాడ్ అని నేను అన్ను ఎంక్వైరీ చేయాలి. 500 మందికి ఒకే రోజు శాంక్షన్ చేసినట్టు మాకు పంపించారంటే గతంలో ఉన్నటువంటి లోన్లు కూడా ఎప్పుడు 14, 12, 15 మనం ఎగ్గొట్టినవి అన్ని కూడా ఇందుట్లో తర్జుమా చేశారా అనేది అధికారుల యొక్క ఆలోచన. కానీ ఎంక్వైరీ చేస్తే కానీ తెరవద్దు. మేము ఆడిట్ కూడా పెట్టాం అన్ని కోఆపరేటివ్లకు కూడా. ఆడిట్ రిపోర్ట్ కూడా కొన్నిటికి రావాలి, కొద్దిగా డ్యూ ఉన్నాయి. అవి కూడా మీరు తెప్పించుకుంటే ఈ స్టిప్యులేటెడ్ టైంలో ఎంతమంది అప్పు తీసుకున్నారో అందరికీ న్యాయం జరుగుతుంది. ఇందుట్లో ఈ ఆహార భద్రత కార్డుకి సంబంధం లేదు. ఆహార భద్రత కార్డు లేకపోతే మేము పాస్బుక్ ని వెరిఫై చేసుకుంటాం. ఆ కుటుంబం నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళది కూడా పే చేస్తాం. ఇప్పుడు మాకు ఇచ్చినటువంటి అమౌంట్ మేము ఇచ్చిన జీవో ఎప్పుడు ఇచ్చామండి? 15 16 ఇచ్చాం. 18 ఎమ్మటే క్యాష్ ట్రాన్స్ఫర్ చేశాం. ఇప్పుడున్నటువంటి ఖాతాలు ఏవైతే ఉన్నాయో 11 లక్షలు ఎన్నో వాటి వరకు మాకు ఇప్పుడు ఉంది. మిగతాయి కూడా వెళ్ళి మేము ఎనాలిసిస్ చేయాలి. మళ్ళీ మేము 1,50,000 ఇచ్చే రోజుకి అవి కూడా చేస్తాం. మళ్ళీ 2 లక్షలు ఇచ్చే రోజుకి మిగతాయి కూడా చేసుకుంటాం. ఇప్పుడు ఎస్ఎస్ చేస్తున్నారు. వీటి వరకు మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు చేసే వరకు మా దగ్గర క్లియర్ అయిపోతాయి. 1 నెల రోజుల వరకు కూడా టైం ఉంది. వీటికి ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉంటే 1 మంత్ లోపల మా ఏఓ డిఏఓ బ్యాంకర్స్ అందరూ కూర్చొని పరిష్కారం చేయాల్సిన బాధ్యత కూడా మా అధికారుల మీద ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆదుర్దా పడక్కర్లేదు, ఆందోళన చెందక్కర్లేదు. దయచేసి రాజకీయ పార్టీలు చెప్పేవాళ్ళు కూడా వాస్తవాలు తెలుసుకొని గతంలో జరిగిన పద్ధతిలోనే జరుగుతుంది. ఇంకా మెరుగైనటువంటి పద్ధతిలో డేటా తీసుకొని ఈ యొక్క రుణమాఫీ చేస్తున్నాము. ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు బురద జల్లి ఏదో రాజకీయ లబ్ధి పొందాలంటే అది అసాధ్యం అని చెప్పి కూడా రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ కూడా గతంలో రుణమాఫీలో బాధ్యులే. ఒక టర్మ్ లో 5 సంవత్సరాలు అప్పుడు 25,000 చేసి వడ్డీకే సరిపోకుండా చేసిన రుణమాఫీ ఒకటి. రెండో టర్మ్ లో ఆఖరి ఎన్నికల ముందు 5 సంవత్సరాల ముందు సగమే ఇచ్చి చేతులు దులుపుకున్నది ఒకటి. అసలు భారతదేశ వ్యాప్తంగా రైతాంగానికి నల్ల చట్టాలు తీసుకొచ్చి
ఏ ఒక్క రాష్ట్రంలో గాని రైతాంగానికి ఏ కార్యక్రమం చేయనటువంటి పార్టీ ఒకటి. ఇటువంటి రాజకీయ పార్టీలు కూడా ఒక మంచి కార్యక్రమం జరుగుతుంటే తెలంగాణ రైతుల మీద ఈ రకమైనటువంటి అక్కసు ఎల్లబోచుకోవటం అనేది కరెక్ట్ కాదనేది ఆ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి. మనం కూడా మీరు వాస్తవాలు తీసుకురావటం ముదాహం, మీ అందరికీ ధన్యవాదాలు. కానీ ఈ యొక్క ఫార్ములా ప్రకారంగా ఉందా లేదా, ఉండకపోతే తప్పకుండా వాళ్ళకి సాయం చేసే దాంట్లో మీ భాగస్వామ్యం కూడా మేము అడుగుతున్నాం. కాబట్టి వాస్తవాలను ప్రచురించి రైతులకు మేలు చేసే ప్రక్రియలో మీరు వెళ్లాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి. లక్షలోపు రుణాల మొత్తం 19,000 కోట్లు ఉంటే 6,000 కోట్లకు ఎలా తగ్గింది, మోసం చేస్తున్నారంటూ చెప్తాం. మీకు అర్థమైంది? అది అయిందా? అవ్వకపోతే ఏంటంటే ₹1,00,000 మొత్తం మీద ₹1,00,000 లోన్ ఉన్నోళ్ళు 16,000 కోట్లు ఇచ్చారు. మేము ₹1,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళే ఇళ్ళు. అదే రేపు 1,50,000కి వెళ్ళిన తర్వాత మిగతా 11,000 10,000 మంది వస్తారు. మిగతా 2 లక్షలకి వెళ్ళినప్పుడు 44 లక్షల మంది ఖాతాలు వస్తాయి. ఈ రోజు 1,00,000 లోపు ఉన్న ఖాతాలు. అప్పుడు ఏంటంటే ఎంతున్నా కూడా ₹1,00,000 ఉన్న ఖాతా అది. అర్థమైందా? 44 లక్షల మంది, 40 లక్షలు ఎంతో ఉన్నారు కదా, అప్పుడు 16,000 కోట్లకి ₹1,00,000 ఇచ్చారనుకుంటున్నారు. అది సంఖ్య. ఇప్పుడు మేము 1,00,000 లోపు వాళ్ళకి ఇచ్చాం, 1,10,000 వాళ్ళకి రేపు వస్తుంది. తర్వాత 2 లక్షల వాళ్ళు మొత్తం నెంబర్ వస్తుంది. వాళ్ళకి అర్థం కాని ఏంటంటే ఇవాళ 6,000 కోట్లు చిల్లరి, 6,098 కోట్లు ఎంతో ఈ 1,00,000 లోపులో ఉన్నటువంటి ఖాతాలు. అదే మొత్తం మీద 1,00,000 ఖాతాలు వేరే ఉన్నాయి. 2 లక్షలు ఉన్నోళ్ళకి కూడా 1,00,000 మాఫీ చేసిన రోజున ఆ నెంబర్ వస్తుంది అంటున్నా. అది కూడా అర్థం కాకుండా అప్పుడు 16 అయితే ఇప్పుడు మీరు కూడా అట్టే మాట్లాడితే వాళ్ళు మాట్లాడిన దానికి సమాధానమే బాగలేదు. ఖాతాలు, కుటుంబాలు, కుటుంబ రుణ విముక్తి, 2 లక్షల రుణమాఫీ, మొత్తం వాళ్ళు ఇచ్చినటువంటి అప్పు అండి. మీరు నేను చెప్పింది కాదు ఇది. మా రైతులు మీకు ఎంత అప్పు ఉన్నారు అని చెప్పి అడిగాం. 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతుల లిస్ట్ ఇవ్వమని చెప్పాం. వాళ్ళు ఇచ్చిన లిస్టు బ్యాంకులు 32 బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాంచులు అన్నీ కలిపి మాకు ఇచ్చిన లెక్క అది. మేము ఎవరిని అడగల. ఆ రోజుకి ఈ రోజుకి సీల్ చేసి పెట్టాం అంతే. టైం చెప్పాం వాళ్ళకి. ఆ స్టిప్యులేటెడ్ టైంలో మీకు ఎంత అప్పు ఉందో చెప్పండి, మేము కడతామని చెప్పాం. వాళ్ళు ఇచ్చారు. అది రైతు ఇచ్చింది కాదు, నేను చెప్పింది కూడా కాదు. ఆ ఖాతాలు తీసేసేదానికి లేదు, పెట్టేదానికి లేదు. కొంతమంది బ్యాంకులు ఏదన్నా పాత బాకీలు కూడా ఈ అకౌంట్ లో పెట్టుంటే మేము చెప్పిన 18 అదే మిగతా ఇది కూడా కంప్యూటరైజ్ ఉంది. కానీ కొంతమంది ఇంటెన్షన్ చేయలేదు. ఆ చెయ్యనోళ్ళ దగ్గరే ఈ ఫ్రాడ్ జరుగుద్ది బాబు. ఇందుట్లో కూడా ప్యాక్స్ లో కూడా సాఫ్ట్వేర్ ఉంది. కానీ ఆ సాఫ్ట్వేర్ వాడకుండా ఆడు ఇష్టం వచ్చినప్పుడు రాసేదానికి పెట్టుకొని రైతులకు నష్టం జరిగే పరిస్థితి ఉంది. మీరు చెప్పిన దగ్గర అవి కూడా వెరిఫై చేస్తాం. రైతు భరోసాకి ఇవ్వాల్సిన డబ్బులు రైతు రుణమాఫీ అమౌంట్ ఎవరు ఇచ్చెళ్ళారు? అరే ఆరోపణ కాదు, మీరు అర్థం చేసుకోవాల్సింది ఆ మూట ఎక్కడ పెట్టి వెళ్ళారు. రైతు భరోసా మూట ఎక్కడ పెట్టి వెళ్ళారు? పాత రైతు బంధునే ఇవ్వక 7,500 కోట్లు ఈ గవర్నమెంట్ వచ్చాక ఇచ్చింది కదా. మీ ముందే ఇచ్చాం కదా, అనౌన్స్ చేశాం కదా. ఒకే రోజు 7,500 కోట్లు వాళ్ళు ఇయ్యాల్సినటువంటి రైతు బంధు, ఆ ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి రైతు బంధు ఇవ్వకపోతే మొన్న ఎన్నికల్లో కదా, జనవరిలోనో ఎప్పుడు ఆ 7,500 కోట్లు పాత బాకీ. అది 7,562 కోట్లు రైతు బంధుకు ఉన్నటువంటి డబ్బులు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం వచ్చాక చెల్లించింది. మేము ఇంకా రైతు భరోసా విధి విధానాలే ఇంకా నిర్ణయం కాలే. మిమ్మల్ని అందరితోటి మాట్లాడాలి, అసెంబ్లీలో చర్చించాలి. ఇప్పుడు రైతులతోటి మాట్లాడుతున్నాం, రైతు సంఘాలతోటి మాట్లాడుతున్నాం, తీరా మేధావులతోటి మీతోటి కూడా మాట్లాడాలి. దాన్ని ఏ రకంగా చేయాలో చెప్పిన తర్వాత దానికి కావలసినటువంటి నిధులు సమకూర్చుకుంటాం. ఇప్పుడు ఇది మాట ప్రకారంగా రాహుల్ గాంధీ గారి వాగ్దానం, ముఖ్యమంత్రి గారి యొక్క సాక్షాత్తు ప్రకటన ఉంది కాబట్టి అర్జెంటుగా రుణమాఫీ చేస్తున్నాము. రైతు భరోసా విధి విధానాలు వచ్చిన తర్వాత కూడా దానికి కూడా చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. రుణమాఫీ ఖాతాలను ఎట్లా ఎంపిక చేస్తున్నారు సార్? 3-4 ప్రయారిటీలు చెప్తారు మీరు. పిఎం కిసాన్ అని, తర్వాత రేషన్ కార్డ్ అని, కుటుంబం అని. ఇందులో దేని బేసిక్ లో ఎంపిక చేస్తారు? మళ్ళీ మీకు మొదటికి వస్తారు. పాత పద్ధతిలోనే జరుగుతుంది. పాత పద్ధతిలో కూడా ఈ ఆహార భద్రత కార్డు ద్వారాగానే కుటుంబ నియంత్రణ జరిగింది.
కుటుంబ నిర్ధారణ రేషన్ కార్డు వల్లే జరుగుద్ది, ఏ డేటా లేదు. అప్పుడు అవైలబిలిటీ డేటా రాసుకున్నారు. అవైలబిలిటీ డేటా ఏం పెట్టి చేశారు రఘునందన్ రావు గారు అన్న, రేషన్ కార్డే ఆధారం అండి కుటుంబం నిర్ధారణకి అన్నారు. దాంతో కుటుంబ నిర్ధారణ జరుగుద్ది. కుటుంబ నిర్ధారణ కార్డు ఆహార భద్రత కార్డు లేనటువంటి నా బోటోడు నీ బోటోడు ఉంటే పాస్బుక్ ద్వారా మేము నిర్ధారణ చేసుకొని ఆ కుటుంబాన్ని నిర్ధారించుకొని ఆ కుటుంబంలో ఉన్న 2 లక్షలు కూడా మేము రుణమాఫీ చేస్తాం. సరే, టెక్నికల్ అంశాలు అన్నారు కదా, మొబైల్ నెంబర్ తప్పు కానీ ఆధార్ అది బ్యాంకులకు సంబంధించింది. వాళ్ళకు మళ్ళీ ఎప్పటిలోగా రుణమాఫీ? 1 మంత్ లోపలనే. జీవోలో కూడా 30 రోజులు టైం పెట్టి. ఏమైంది అప్పున్న ఖాతాల్లో గోల్డ్ లోన్ ఉండొచ్చు. గోల్డ్ లోన్ వ్యవసాయానికి పెట్టిన దానికి నిర్ధారణ లేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టాం. ఓన్లీ పంట రుణాలు, షార్ట్ టర్మ్ లోన్స్, ఆ సంఖ్య 44 లక్షల ఖాతాలు, 25 లక్షల కుటుంబాలు. ఏ డౌట్ ఉన్నా ఇప్పుడే వెరిఫై చేసుకోండి. మళ్ళీ మీరు ఎవరో చెప్పిన దాన్ని మీరు రాస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. హైదరాబాద్ లో గోల్డ్ లోన్ అందుకనే పెద్ద నేను చెప్పింది అందుకే పాత పద్ధతిలోనే రుణమాఫీ జరుగుతుంది. ఏదైనా డిఫరెన్స్ ఉంటే చెప్పు. నేను అనలేదు. ఇప్పుడు 44 లక్షలు అన్నారు. దాంట్లో 3.5 lakhs ఆధార్ లో ప్రాబ్లం ఉన్న అకౌంట్స్ ఉన్నాయి. సో అవి లేకుండా 39, అవి కలిపితే 40. 4 lakh అకౌంట్స్ లో ఆధార్ ప్రాబ్లం. మీకు చెప్పే ఫిక్స్ చేస్తాం. అది కూడా మిమ్మల్ని పిలిచే అనౌన్స్ చేస్తాం. లోన్ మీన్స్ లోన్ మేము చెప్పింది అంటే గురువు గారు పెరిగిన దానికి కూడా రేపు ఇస్తాం కదా అంటున్నా. 1,00,000కి పెరిగింది అనుకోండి, రేపు 1,50,000లో పడుద్ది కదా అతనిది. ఏం కాదు. ఇవ్వు మూట. ఇప్పుడు ఫైనాన్స్ అంటే ఒకే రోజు బస్తా రాదు. ట్యాక్స్ ఈ రోజు కట్టేవాడు ఈ రోజు కడతాడు, రేపు కట్టేవాడు రేపు కడతాడు. ఎప్పుడు కూడా ఆర్థిక పరిస్థితి రూపాయి రాక రూపాయి పోక. ఇవాళ ఎంత ఆదాయం వస్తే అంత ఆదాయాన్ని రేపు మేము డిస్పర్స్ చేయాలి. ఇక్కడ జీతాలు ఇవ్వాలి, మీ కథ ఇవ్వాలి, వెల్ఫేర్ చేయాలి. మిగిలిన దాన్ని తీసుకొచ్చి పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు, ప్రభుత్వం చెప్పిన మాటని నిలబెట్టాలి. కాబట్టి రిజర్వ్ బ్యాంకులో మనం ముద్ర కొట్టేదానికి లేదు. మొత్తం రిజర్వ్ బ్యాంకులో ఒకే రోజు ఇవ్వమంటే ఇచ్చేదానికి కూడా ఉండదు. లోన్ కూడా అంత ఇవ్వరు. దానికి కూడా FRBM కథ ఉంది. ఏ నెలకి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు. దానికి మించితే కూడా ఇవ్వరు. కానీ ప్రభుత్వ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు వచ్చే రాబడిని పెట్టుకొని మేము పలానా డేట్ లోపల ఇస్తామన్నాం. అది కూడా తప్పేనా? అధికారం వచ్చిన మొదటి పంట కాలానికే ఇస్తున్నాం. అది కూడా తప్పేనా? 4 సంవత్సరాలు ఇవ్వనటువంటి ప్రభుత్వం, 5 సంవత్సరాలు ఇవ్వనటువంటి ప్రభుత్వం, దేశంలో ఎక్కడా రుణమాఫీ చేయలేనటువంటి పార్టీలు మీరు అడగకుండా ఒక్క నెల రోజుల్లోనే మాకు ఇవాళ వచ్చిన రూపాయి ఇవాళ ఇచ్చినామండి, ఈ నెల ఆఖరికి మళ్ళీ ట్యాక్స్ వస్తుంది. ఆ ట్యాక్స్ తీసుకొచ్చి మళ్ళీ ఒక 10 రోజుల్లో ఇస్తాం. మళ్ళీ వచ్చే నెల ఆఖరికి ఇంకొక అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ ఇస్తున్నాను. అది కూడా ద్రోహమేనా? మరి నాది నీది ఇస్తారా? మనలో మరి ట్యాక్స్ కాకపోతే ఇంకేం ఆదాయం ఉంటది? ఇక్కడ ఒకటి జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నారు రూపాయి రాక రూపాయి పోతాని గత సీఎం కేసీఆర్. మరి అదే నేను చెప్తున్నా. అరే పెండింగ్ పడితే మీరు ఆగస్టు తర్వాత మేము ఇక్కడే ఉంటాం, మీరు ఇక్కడే ఉంటారు కదా, ఊరేయండి. మరి అట్లా మాట్లాడతారు ఎందుకు? చెప్పాం, మాట చెప్పకపోతే, డేట్ చెప్పకపోతే మేము ఆగస్టులో చేస్తామని చెప్పాము. పంటకాలం మొదలైంది. మీ దయ వల్ల వర్షాలు కూడా మొదలైనవి. ప్రాజెక్టులోకి ఇవ్వాలే నీళ్లు రావటం మొదలుపెట్టింది. అందరం సంతోషంగా ఉన్నాం. రైతులు సంతోషంగా ఉన్నారు. వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం చేస్తుందనే విశ్వాసంతో దున్నారు, విత్తనాలు నాటారు. అంతా కూడా మళ్ళీ రెడీగా దే ఆర్ ప్రిపేర్డ్. మనకెందుకు ఈ అయోమయం, మనకెందుకు ఈ ఆందోళన, మనకెందుకు ఈ కథ? దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్. మొత్తం అయిన తర్వాత
మేము మొత్తం మీరు పెద్ద ఆయన చెప్పినట్టుగా అనుమానం లేకుండా అనుకున్న సమయంలో పూర్తయితే తప్పకుండా రేపు ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు, రాహుల్ గాంధీ గారిని కలిసి డేట్ కూడా తీసుకుంటాం. ఆయన ఎస్ అన్న డేట్ మీకు కూడా చెప్తాం, మీరు కూడా ఆ సభకు రావాలి. మా ఆర్సీఎస్ గారికి ఆయన దగ్గర యంత్రాంగం ఉంది, మొత్తం ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరగకుండా చెప్పకూడదు. కమిటీ అక్కడ మాకు ఆడిట్ ఉంది కదా, కోఆపరేటివ్ బ్యాంక్స్ కి ఆడిట్ ఉంది. ఎనీథింగ్ అదే సార్ ప్యాక్స్ సొసైటీస్ నార్మల్ గా ఆడిట్ చేస్తాం సార్. ఇట్లాంటి కేసెస్ అన్నిట్లో కూడా యాక్ట్ ప్రకారం 1964 యాక్ట్ ప్రకారం ఆడిట్ చేస్తా ఉన్నాం. దాంట్లో ఫైండింగ్స్ ని బట్టి వీళ్ళు ప్రొసీడ్. కమర్షియల్ బ్యాంకులో ఎక్కడా తేడా లేదు గురువు గారు. ఒక ప్యాక్స్ లోనే మాన్యువల్ ఉంది, సిస్టమ్ ఉంది. కానీ ఆడు సిస్టమ్ వాడకుండా ఆడు అవసరం వచ్చినప్పుడు ఆడికి అనుకూలంగా చేద్దామనే ఉద్దేశంతో అట్టి పెట్టుకొని ఉంటారు కొంతమంది. ఆ కొంతమంది అనుమానం వచ్చినట్లు ఒక 5-6 చూస్తే మేము 6-7 సొసైటీల్లో ఈ రకమైనటువంటి తప్పిదాలు కనపడ్డాయి. వాటిని పెండింగ్ పెట్టాము. ఆ ఎంక్వైరీ చేసి ఆడిట్ చేపించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటమే. కానీ అది కూడా చెప్పకూడదు. యాక్ట్ 1964 యాక్ట్. సో దాని ప్రకారం ఎంక్వైరీ కండక్ట్ చేస్తాము. దాని తర్వాత ఫైండింగ్స్ మీదకి వెళ్ళి అవన్నీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో అన్ని ఒక పారాగ్రాఫ్ ఉంది. ఓకే, సో శాంపుల్ ప్రీ ఆడిట్ లో భాగంగా మేము వీ హావ్ డన్ సమ్ అనాలిసిస్, స్టాటిస్టిక్ అనాలిసిస్ చేసి కొన్ని అకౌంట్స్ వెరిఫై చేసిన దాంట్లో కొన్ని బయటకు వచ్చాయి. Geo was issued on 15th. We have completed audit of some 24 societies. Another 24 are going on. కొన్ని ప్యాక్స్ లో 200 లేకుంటే కొన్ని 60,000 అకౌంట్ ఉంటాయి. కాబట్టి టైం కొన్నిసార్లు పాత అకౌంట్స్ చూడాలి. బట్ మేము వాట్ ఎవర్ ఈస్ క్లియర్ వీ హావ్ ఆల్రెడీ క్లియర్. అంటే సార్ వేరెవర్ వ్యారింగ్ ప్రాబ్లమే. ఇప్పుడు రుణమాఫీ చేసేంత వరకు అధికారులు దానిపైన పరిశీలన చేయకపోవడం తప్పిదమా? ఎట్లా అధికారులకి ఏం సంబంధం ఉంటుంది ఇందులో? సొసైటీకి సంబంధించినటువంటి వాళ్ళు కోఆపరేటివ్ సొసైటీ అధికారులు 500 సంబంధించిన ఖాతాలను ఒకేసారి ఆ బ్యాంక్ అధికారులు తప్పిదమే అంటున్నా. అది ఆడిట్ లో తేలాలి కదా. ఇన్ని వేల కోఆపరేటివ్ సొసైటీల్ని సెక్రటరీ ఒక ఆర్సీఎస్ చేయలేడు కదా. మాకు అనుమానం వచ్చి చెక్ చేయించిన దాంట్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని హోల్డ్ చేశారు అంతే. బ్యాంకును కాదు, అధికారుల మీద తీసుకోవాల్సి వస్తుంది. బ్యాంకులో మా బ్యాంకు రైతుది ఏం తప్పు ఉంటుంది, ట్రాన్సాక్షన్ మిస్ అపరేషన్ కానీ ఫైనాన్స్ మిస్ అపరేషన్ లేదు. రాంగ్ రిపోర్టింగ్ రాంగ్. అప్పిచ్చిన మాట కరెక్టే కానీ ఎప్పుడో ఇచ్చిందని ఈ డేట్ లో వేసి ఉంటాడు అనేది మా ఉద్దేశం. ఇప్పుడు లోన్ జనవరిలో ఇచ్చి ఉంటాడండి, డిసెంబర్ కట్ ఆఫ్ పెట్టాం కాబట్టి డిసెంబర్ లో డేట్ రాసి ఉంటాడు. సో ఇలాంటివన్నీ అవును. ఐ డోంట్ నో ఫిగర్స్. ఇప్పటివరకు ఆ 6 సొసైటీస్ లో అరౌండ్ 2000 ఉన్నాయి. ఇంకా మిగతావి చేస్తున్నాను. ఇప్పుడు మనకు అనుమానం వచ్చిన 6 చేస్తే 2000 అకౌంట్లు వచ్చినాయి. వాటిని మనం అతని మీద యాక్షన్ తీసుకోవడంతో పాటు 6000 అకౌంట్ ఎప్పుడు లోన్ తీసుకున్నారు, కట్ ఆఫ్ డేట్ లో తీసుకున్నారా, అంతకు ముందు తీసుకున్నారా, రికార్డ్స్ లో వస్తుంది కదా. కరెక్ట్ గా వచ్చినప్పుడు ఈ డేట్ లో వస్తే మాత్రం మేము వాటికి పే చేయాల్సి ఉంటుంది. 2000 అకౌంట్స్ లో 1000 ఫార్మర్స్ మే బి కరెక్ట్ డేట్. యు డోంట్ నో పేపర్స్ అన్ని తీసి చూడాలి. ఇక అతని పద్ధతి ప్రకారంగానే చేసిన సెక్రటరీ ఉంటాడు, బ్యాంక్ మేనేజర్ ఉంటాడు, బ్యాంక్ వాళ్ళు ఎవరు బాధ్యులు అనుకుంటే వాళ్ళ మీద వీ కెన్ ఇనిషియేట్. కాదు, వాళ్ళు వెరిఫై చేసి ఒకళ్ళు వాస్తవంగా ఇప్పుడు ఈ కట్ ఆఫ్ డేట్ లోకి వచ్చి ఉంటే వాళ్ళకి ఇచ్చిన ఇష్యూ డేట్ ని బట్టి తప్పకుండా ఇవ్వాలి. మీరు అనుకున్నట్టే నడుస్తుంది. ఆగస్ట్ అని చెప్పాము. ఆగస్టు తర్వాత కూడా ఒక 4 రోజులు ఈ కథ నడుస్తూనే ఉంటుంది. మొత్తం డబ్బులు వేసిన తర్వాత కూడా ఇవాళ ఆర్బీఐ అకౌంట్ కి పంపించిన డబ్బులు ఈ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్ కి దానికి టాలీ కాల కొన్ని. అర్థమైందా? 8 crores 80 crores కి బ్యాంక్ అకౌంట్ పంపించిన ఆయనకను ఆర్బీఐ చెక్కింగ్ కి సూట్ అవలా. మళ్ళీ 24 hours లో మళ్ళీ వాళ్ళు చెక్ చేసుకుంటారు.
మళ్ళీ చెక్ చేసుకుంటారు ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కాబట్టి ఆర్బీఐ ఒప్పుకోదు. ప్రతి అకౌంట్ ని కూడా వాళ్ళు స్క్రూటినీ చేయాలి. అంటే ఇన్ని లక్షల అకౌంట్లలో వాళ్ళకు కూడా కొంత టైం ఇవ్వాలి కదా. ప్రతి 24 hours లో కూడా రావచ్చు. అటువంటివి కూడా క్లారిఫై చేయాలి. మన తప్పు లేదు, రైతు తప్పు లేదు, ప్రభుత్వం తప్పు కూడా లేదు. కానీ ఆర్బీఐ వర్సెస్ బ్యాంక్ కి వాళ్ళు పంపించే దాంట్లో అకౌంట్ నెంబర్ తప్పటమా లేకపోతే ఎర్ర రావటమా ఏది అవటమా జరగదు. అవన్నీ కూడా ఇప్పటికే 8 crores వచ్చినాయి. పోయినసారి అయితే 1400 కోట్లు వచ్చినాయి, రిటర్న్ వచ్చినాయి. అది మనం ఇవ్వలేదు. అర్థమైందా? 1400 కోట్లు వాళ్ళ అకౌంట్ క్లోజ్ చేసుకున్నారనో. ఇప్పుడు నాది ఒక బ్యాంకులో అప్పు అయిన తర్వాత ఆ మేనేజర్కి నాకు కుదరక నేను అది క్లోజ్ చేసుకొని ఇంకొక బ్యాంకులో తెచ్చుకుంటా. నేను ఇచ్చిన నెంబర్ ఏమో ఈ అకౌంట్ నెంబర్ ఇచ్చుంటా పాత బ్యాంకుది. అట్లా కూడా కొన్ని ఉంటాయి. మళ్ళీ కొత్త బ్యాంక్ అకౌంట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ నెంబర్ సరి చేసుకుంటే అందుట్లో అప్పు ఉంటే అందుట్లో కూడా ఇవ్వాలి. అర్థమైంది అనుకుంటా. అంటే లాస్ట్ మనం పే చేసిన తర్వాత 1 month డేట్ పెట్టాం జీవోలో క్లియర్ చేసుకోవటానికి. కానీ ఇటువంటి ఏ తప్పులు జరిగినా, ఎర్రర్స్ ఉన్నా, అకౌంట్ నెంబర్ తేడా ఉన్నా, ఆధార్ కార్డు తేడా ఉన్నా, కుటుంబ నిర్ధారణలో పొరపాటు ఉన్నా మా అధికారుల్ని ప్రతి రైతు వేదిక దగ్గర అంటే ప్రతి క్లస్టర్ విలేజ్ లో ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఏడీఏ ఉన్నాడు, జిల్లా లెవెల్లో జిల్లా అధికారులు ఉన్నారు, బ్యాంక్ అధికారులు కూడా నిన్న కూడా పిలిచి ఇదే సమావేశంలో 32 బ్రాంచ్ మేనేజర్లకి హైదరాబాద్ లో చెప్పాము, జిల్లా కేంద్రంలో కలెక్టర్లు చెప్పారు. వాళ్ళది మన అధికారులను సమన్వయం చేసుకొని ప్రతి రైతు మీ ఖాతా ఇచ్చిన నెంబర్ కి క్లియర్ చేసేదాకా ఇద్దరిది బాధ్యత. ఇప్పుడు మనం వెబ్ పోర్టల్ ఒకటి అన్నాం సార్, ప్లస్ మండలవారీగా వెబ్ లైన్స్ అన్నారు, అవి ఎప్పుడు రాలేదని ఎవరన్నా నేను నా బోటోడు వెళ్ళిండి అనుకోండి చదువు రానోడు, వాళ్ళు అది నెంబర్ నా ఆధార్ నెంబర్ నొక్కేస్తే నా ప్రొఫార్మా మొత్తం అవుతుంది. నాకు ఎన్ని బ్యాంకుల్లో అప్పు ఉంది, అసలు ఎందుకు కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారు, వీళ్ళకి ఇంకెక్కడెక్కడ లోన్లు ఉన్నాయి, మొత్తం సమాచారం ఆ రైతు సమాచారంలో ఉంటది. ఆ ఏఈఓ దగ్గరికి వెళ్తే అతని దగ్గర మీకు ఆ యాప్ ఉంటది. తుమ్మల నాగేశ్వరరావు అని నొక్కేస్తే నా కుటుంబ వివరాలు, నా కుటుంబ సభ్యుల వివరాలు, మేము అందరం అప్పులు తీసుకునే వివరాలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఎక్కడా కూడా మీకు తేడా కనపడేది లేదు. ఎక్కడైనా మాన్యువల్ గా ఏదన్నా ఆఫీసర్ ప్యాక్స్ లోనే, అది కూడా ప్రాథమిక సహకార సంఘంలో ఎవళ్ళైనా ఇంటెన్షన్ గా 1-2 చేస్తే అటువంటిది ఏదన్నా తప్పు జరిగితే వాటిని కూడా రెక్టిఫై చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. అంతరొచ్చు ఓకే. పత్రం ఈ 2 లక్షల పై ఉన్న వాళ్ళు ఎక్స్ట్రా అకౌంట్ ఏదైతే ఉందో అది కడితే ఇది వస్తుంది. 2 లక్షలు మాఫీ అవుతుంది కదా, వాళ్ళు కూడా ఏమైనా టైం పెట్టారా? ఎక్సెస్ ఉన్నది అమౌంట్ కట్టాలి 30 days టైం అంటే ఏమైనా పెట్టుకున్నారా? దాని మీద ఇంకా నిర్ణయం తీసుకున్నారా? మీరు 15 రోజులు లాస్ట్ కిస్తీ వెళ్లే లోపల నువ్వు తీసుకోదలుచుకున్నావు అనుకో, ఆ 10,000 ఇచ్చేసి 2 లక్షలు తీసుకెళ్ళు. లాస్ట్ కిస్తీ లోపల కట్టాలి. 2 లక్షలకు పైన ఉన్నట్టు తెలిసిపోద్ది కదా. ఆ అకౌంట్ మన ఆ డబ్బు కట్టేస్తే నీకు ఎమ్మటే 2 లక్షలు నీ ఖాతాలో. బ్యాంకులకు కూడా చెప్పాం, ఈ ₹1 కూడా మీ దగ్గర కానీ వేరే అకౌంట్లకు కానీ వేరే ఖాతాలకు కానీ వేరే అప్పులకు కానీ జమ చేయొద్దు. మళ్ళీ టోటల్ గా ఈ 31,000 కోట్లు రైతు చేతిలోకే పోవాలి. ఓన్లీ మీరు కార్యక్రమం చేసేవాళ్లే తప్పితే ఆ అకౌంట్లు మళ్ళీ మీరు మాకు ఇంకొక వేరే బాకీ ఉంది, వేరే అకౌంట్ ఉంది, ఆ కుటుంబం పేరు మీద జమ చేసుకుంటే బ్యాంకుల మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. కొన్ని చోట్ల అంటే 50,000 అప్పు తీసుకుంటే 60,000 వడ్డీ అయిందని కొన్ని ఆపుతున్నారని అంటున్నారు సార్. అది ఎన్ని సంవత్సరాల క్రితం తీసుకున్నాడో మరి ఏంటో నాకు తెలియదు. అది బ్యాంకులు తీసుకోవాల్సిన లెక్క. ఏ అకౌంట్ లో 50,000 అప్పు తీసుకుంటే 5 సంవత్సరాల్లో 60,000 వడ్డీ అవుతుంది. మీరు చెప్పండి, ఎవరైనా చెప్తుంటే అతను ఆ 5 years లో ఫస్ట్ డే తీసుకున్నా లాస్ట్ డే లోపల 60,000 ఎట్లా అవుతుంది? మనకి కంప్లైంట్ వస్తేనే వెరిఫై చేస్తాం. ఆధార్ ఇస్ ద మోస్ట్ కామన్. ఆధార్ అండి, ఆధార్ లో లోపాలు ఉండడం వల్ల దట్ ఈస్ ద మోస్ట్ కామన్. ఇప్పుడు ఒకే ఆధార్ నెంబర్ మా ఇద్దరి మీద వచ్చింది అనుకోండి, అది సస్పెక్షన్ పడుద్ది. వెరిఫై చేసుకొని నాదే ఆయనదా తేల్చుకున్న తర్వాత వీ హ్యావ్ టు క్లియర్ ఇట్. 1 ఆధార్ డిఫరెంట్ నేమ్స్. ఆధార్ లో లోపాలు అంటే 12 అంకెలు ఉండాలి, 12 అంకెలు కాకుండా 10 అంకెలే ఉన్నాయి. అది రైతు తప్పు కాదు, ఎవరో కీయింగ్ చేశారు బ్యాంక్ లో తప్పుగా. ఇప్పుడు మీరు రాసేది ఒకటి అయితే ప్రింట్ అయ్యేది ఒకటి అవుతుంటది కదా, అక్కడక్కడ దాన్ని సెట్ చేసే వాళ్ళు ఉంటారు కదా. అక్కడ ఆయన పెట్టేటప్పుడు కూడా
Come back into the ఆధార్ system. నెంబర్ ఉన్న వాళ్ళు ఫిగర్ ఏమైనా ఐడెంటిఫై చేశారు సార్? ఏమంటారు? ఆధార్ లోపాలు ఉన్నాయి Around 3 lakhs. 3 lakhs. 3 లక్షలు ఉంది 3 lakhs. వాటిని ఎట్లా సాల్వ్ చేయాలని చేయాల్సిందే. సో ఇప్పుడు ఏఈఓ దగ్గర ఆధార్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు, బట్ సోర్స్ ఆఫ్ ద డేటా ఇస్ బ్రాంచ్ మేనేజర్. సో బ్రాంచ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఆధార్ అప్డేట్ చేయాలి, ఎందుకంటే ఆ అకౌంట్ లో ఆధార్ పడాలి. మా దగ్గర మా అకౌంట్ లో కాదు, బ్రాంచ్ అకౌంట్ లో ఆధార్ ఎంటర్ కావాలి. ఇప్పుడు లాస్ట్ టైం ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి సార్. అన్ని అవును, అప్పుడు కూడా ఉన్నాయి. సేమ్ ఉంది. బాధలు వేరే, పద్ధతి అంతే, బాధలు అంతే, చేసేది కూడా అంతే. మనం ఆగం అవటమే. అంటే రెప్లికేషన్ కావాల్సి ఉండే కదా మరి. అప్పుడు కూడా 20,000 టచ్ అయిన తర్వాత చేద్దాం అనుకున్నాం, ఆ పరిస్థితి రాలేదు. సార్ ఈ 44 లక్షల ఖాతాల్లో ఇంక్లూడ్ ఈ ఆధార్ 3 లక్షల సస్పెక్టెడ్ అన్నది తర్వాత అందుకనే మీకు 39 ప్లస్ 3 చిల్లర అని చెప్పింది. సార్ అడిగారు కదా, పోయినసారి 39 అన్నారు, ఇప్పుడు 44 అన్నారే, ఆ ఎర్రర్ అది. టోటల్ ఎంత సార్? చేసుకోవాల్సింది ఏంటి సార్? ఇంతకు ఏమంటారు? 3,00,000 సెట్ అయినవన్నీ మా దాంట్లోకి వస్తాయండి. మీరు సెట్ చేసుకున్నారనుకోండి ఆధార్ నెంబర్ ని బ్రాంచ్ మేనేజర్ దగ్గర, అది మళ్ళీ ఇచ్చే దాంట్లోకి వస్తుంది. ఆధార్ నెంబర్ నిర్ధారణ అయిన తర్వాత అసలు ఏ కుటుంబంలో అతను భాగ్యస్వామ్యం అది కూడా నిర్ధారణ కావాలి. సో వితౌట్ దట్ ఐ కెనాట్ ఫైనలైజ్ ద లాస్ట్ థింగ్. అండ్ దెన్ దాంతో పాటు we also have to finalize పాస్బుక్. ఓకే, సో అందువల్ల మేము 1 lakh లోపల ఉన్నవన్నీ తీసి we have done that analysis. Another, as soon as government నేను తప్పులు లేకుండా ఏం లేకుండా క్లియర్ టైటిల్ ఉన్న కాదాలు వెళ్ళిపోతాయి. that figure we have to work out. అది రావాలి. రేపు నుంచి పేమెంట్ జరుగుతా ఉంటే ఏ రోజు ఆ రోజు వచ్చేస్తుంది. 2 లక్షలు క్లియర్ చేశామని, క్లియర్ కానీ ఏమన్నా ఉంటే ఎందుకు కారణం కాలేదు కూడా మాకు వస్తుంది. ఆ కారణాలను మళ్ళీ రెక్టిఫై చేయాలి బ్రాంచ్ మేనేజర్ దగ్గర. ఏంటంటే క్లియర్ టైటిల్ ఉన్న ఖాతాలు ఇప్పుడు ఎన్ని ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మీకు చెప్తాను, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన డేటాలో వాళ్ళ లోన్ అకౌంట్ ముందు 0 ఎంటర్ చేసి ఇచ్చారు. ఓకే, నౌ దట్ అకౌంట్ ఇస్ క్రియేటింగ్ ఏ ప్రాబ్లమ్ ఫర్ us బికాస్ ఎస్బీఐ, ఐఎమ్ ఎస్బీఐ బ్యాంక్ హోల్డర్, నా దాంట్లో కూడా 0 ఉంటుంది, బట్ మేము రాస్తున్నప్పుడు ఎప్పుడు 0 రాయాలి, బట్ వాళ్ళు ఆ విధంగా ఎంటర్ చేసి ఇచ్చారు. సో దోస్ కైండ్ ఆఫ్ అకౌంట్స్ వీఆర్ నాట్ ట్రీటింగ్ ఇట్ యాజ్ నాట్ క్లియర్, కానీ అవన్నీ క్లియర్ అవుతాయి. సో అందువల్ల నేను ఈ ఫిగర్ అని, ఎందుకంటే ఎవ్రీ డే వర్క్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ దట్. అంటే ఒక చిన్న రఫ్ ఐడియా కోసం క్లియర్ టైటిల్ ఉన్నాయి, ఇప్పటివరకు ఎన్ని ఉండవచ్చు అంటే ఇప్పుడు సార్ చెప్పిన ఫిగర్ ఉంది కదా, 15,000 చెప్పారు. దట్ మెనీ నెంబర్ ఆఫ్ లోన్ అకౌంట్స్. బట్ నేను మరి మాట్లాడుతున్న కొద్ది కూడా కొత్త అకౌంట్స్ క్లియర్ అవుతూ ఉండొచ్చు కదా. ఇప్పుడు ఆడిట్ జరుగుతుంది, ఆడిట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ఎన్ యాప్. సో ఆ ప్యాక్స్ లో ఆడిట్ అయిపోతే సమ్ ఫిగర్ విల్ గెట్ యాడెడ్, సమ్ ఫిగర్ విల్ గెట్ డిలీటెడ్. సో అందువల్ల 1 lakh లోపల ఉన్న మీకు టోటల్ గా రేపు మొత్తం అమౌంట్ తీసుకెళ్లి 31,000 కోట్లు మేము ఆర్బీఐలో కట్టాక, 4 రోజుల టైంలో క్లియర్ అయినాయి అన్ని అయిన తర్వాత అప్పుడు కానీ ఏంటి, అవని ఏంటి, ఎందుకు కాలేదని కూడా చెప్తాం. ఓకేనా సార్? ఇప్పుడు ఈ 1-2 days లో ఎంత పర్సెంట్ ఒక 90% రీచ్ అయ్యింది సార్? 99% రీచ్ అయ్యింది ఇప్పటివరకు. సో ఫార్ వీ హావ్ గాట్ ఓన్లీ 1% రిటర్న్. బట్ మనం ఇంకొక, అంటే టుడేస్ బ్యాంక్ వర్కింగ్ డే, ఈ రోజు నైట్ లోపల వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫైనల్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆర్బీఐ. ఈ రోజు నైట్ రాకపోతే మండే మార్నింగ్ వస్తుంది. సో దాంట్లో వాళ్ళు ప్రతి అకౌంట్ కి ఎదురుగా అది డెబిట్ అయిందా, క్రెడిట్ అయిందా, క్రెడిట్ అయితే ఎక్కడ క్రెడిట్ అయింది, దాని యూటీఆర్ నెంబర్ మీద ఏటీఎం లో మనం డ్రా చేస్తే మనకి ఆ విధమైన మెసేజ్ మాకు రావాలి. ఓకే, దెన్ ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది, డబ్బు కూడా వెనక్కి రావాలి కదా. ఆర్బీఐకి ఇచ్చేసాం కదా, ఆ డబ్బు వెనక్కి రావాలి కదా మన అకౌంట్ లోకి. దెన్ ఓన్లీ విల్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ ఫెయిలియర్ అకౌంట్. ఒక 24 hours లో రాకపోతే మళ్ళీ 24 hours లో కూడా ఆర్బీఐ చెక్ చేస్తుంది పంపించడానికి. ఇక పంపించడానికి వీలు కాకపోతే మళ్ళీ ఆ డబ్బు మనకి రావాలి మన అకౌంట్ లోకి. ప్రాసెస్ ఫెయిలియర్ అకౌంట్, అప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దానికి కొంచెం టైం పడుతుంది. ఏ కారణం చేత వాళ్ళు రిటర్న్ చేశారు అన్నది మాకు తెలుస్తుంది కాబట్టి దెన్ వీ ట్రై టు రెక్టిఫై ఇట్ అండ్ దెన్ సెండ్ అగైన్. ఇప్పుడు ప్రీ ఆడిట్ చేస్తున్నారు కదా, అది రిజల్ట్ ఎంత రోజుల్లో వస్తుంది? అనదర్ 2-3 days. దాని బేస్ కొన్ని యాడ్ అవ్వచ్చు, యాడ్ అవుతాయి. తీసుకోలేదండి. ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే బడా బాబులకు మాత్రం ఇవ్వమని చెప్పాం. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏదైనా సరే సామాన్యులు, చిన్నకారు రైతులు, సన్నకారు రైతులు అంటేనేమో చిన్న సన్నకారు, వెల్ఫేర్ అంటేనేమో నిరుపేదలు. ఏ ప్రభుత్వానికంటే లక్ష్యం.
కాంగ్రెస్ పార్టీది కూడా దానికి ఎప్పుడు మొదటి నుంచి కట్టుబడి ఉంది. అటువంటి దానికి ఆ ఒక్క క్లాజ్ మాత్రం ఎవరు ఐటీ పేయర్స్, ఐటీ రిటర్న్స్ కాదు. ఐటీ రిటర్న్స్ మీరు కూడా మీ బాబు చదువు కోసం చేయొచ్చు, కానీ మీరు రైతు అయి ఉంటే మీకు అసలు ట్యాక్సే ఉండదు. రైతులకి ఇన్కమ్ ట్యాక్స్ లేదండి అసలు. దాని గురించి అసలు దాన్ని అడిగే ప్రశ్నే లేదు. వ్యాపారం చేసుకున్నోడుకు ఉంటుంది, మేము ఇయ్యం. అట్లాంటి ఇన్కమ్ ట్యాక్స్ పెట్టే బడే మోపులు ఎంతమంది? అది ఐటీ వాళ్ళని అడుగు. మా దగ్గర ఎందుకు ఉంటుంది? రైతులకే ఐటీ ఉండదు. రైతులకు ఐటీ ఉండనప్పుడు నాకేం బాధ? అంటే మనకు లెక్క వస్తుంది కదా. అరే ఒక 10 లక్షలు అట్లా కాదు మల్లేశం గారు, అసలుకి రైతులకే ఐటీ ఉండదు కదా, మాకెందుకు ఆ బాధ? రైతులను ఎందుకు ఇబ్బంది పెట్టాలి? మళ్ళీ ఆ మాట చెప్పి బెంగళూరు లోన్ పట్టణ వాళ్ళు తీసుకునే అవకాశం లేవు సార్. ఒకవేళ వ్యాపారస్తులు తీసుకుంటే ఉండదంటున్నాను. నువ్వు ట్యాక్స్ పేయర్ అయ్యి అనుకోండి, మీరు తీసుకున్నా నేను ఇయ్యా. నువ్వు రైతు అనుకో, ఐటీ రిటర్న్స్ ఇచ్చారు మీ పిల్లగాడు చదువు కోసం, లేకపోతే గృహ నిర్మాణం కోసం, మంచికో చెడ్డకో, నువ్వు రైతువి, నీకు ట్యాక్స్ ఉండదు అసలు. ఐటీ ట్యాక్స్ కట్టే పని లేనప్పుడు ఆడికిస్తావా వీడికిస్తావా అనే సమస్య రాదు కదా అంటున్నా. రైతుకి ఐటీ ట్యాక్స్ ఉండదు. ఎవడన్నా వ్యాపారస్తుడు వచ్చి నాది నేను రైతు అని దొంగతనంగా పెడితే ఆడి ట్యాక్స్ పేయర్ అనుకోండి, వీఆర్ నాట్ గివింగ్. అదే సార్, స్లాబ్ లోపలికి వచ్చే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదా? మళ్ళీ అర్థం కావాలన్నా. ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ వాళ్ళకి వినాయించారా సార్? ఏదో లింక్ సెట్ కావట్లేదు సార్ ఇక్కడ. మీరే చేసుకోవట్లేదు. ప్రజాప్రతినిధులకు కాదు, నాకు ₹1,00,000 జీతం అండి. సార్కి కూడా ఎంతో నాకు తెలియదు, కానీ ఆయనకి జీతం, మీకెంతో నాకు తెలియదు. అయినా మీది వేరే కథ కాబట్టి మిమ్మల్ని ఏం అడగను నేను. అందుకని మిమ్మల్ని ఏం అడగా, మా ఇద్దరికి రాదు. సార్ జర్నలిస్ట్ తెలుసు సార్, జీవో పెట్టారు సార్. 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉంటుంది, మరి అదే మా జీవోలో ఆల్రెడీ ఉంది ఉంది మినహాయింపు ఉంది. మరి నన్ను ఏం చేయమని ట్యాక్స్ పేరు దాకా ఎక్కడ వస్తారు సార్? ఏమంటారు? జర్నలిస్ట్ కాదు, మిమ్మల్ని అసలు నేను ఏం అడగట్లేదు. సార్ నేను ఏమన్నానంటే ట్యాక్స్ పేరు కింద జర్నలిస్ట్ 5% కూడా రాదు సార్. అట్లా కాదు సార్, అసలు మీరు రైతులే కాదు కాబట్టి మిమ్మల్ని నేనేం అడగట్లేదు అంటున్నా. రైతుకుంటే నీకు అసలు నేను అడగను కదా, కట్టేస్తా కదా. నీ 2 లక్షలకి నేను కట్టేస్తా, మరి ఇంకేముంది? చిరుద్యోగుల్లోకే వస్తారు కదా మీరు, చిరుద్యోగులకి లేదు కదా, ఉన్నత వర్గాలకే ఉంటది. పంపించేటప్పుడు 1 hour లో వెళ్ళిపోతుందండి. అది వెళ్ళకుండా ఉంటే లాట్ ఆఫ్ చెక్స్. అందువల్ల మేము అలా 4 o'clock వేసాం కదా. నాకు 5:30 నుంచి మెసేజ్ ఫార్మర్స్ పంపించిన మెసేజ్ ఉన్నాయి, మా అకౌంట్ లో ఇంత డెబిట్, జస్ట్ లైక్ ATM మీరు డ్రా చేయగానే వస్తుంది కదా. కానీ ఇఫ్ ఇట్ రిటర్న్స్ దెన్ ఇట్స్ అ ప్రాబ్లం. అంటే అన్ని సమంగా ఆ ఎర్రర్ వల్ల వచ్చే రిటర్న్స్ దానికే ఇబ్బందులు. ఎర్రర్ లేకపోతే వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోద్ది విత్ ఇన్ నో టైం. థ్యాంక్ యూ సార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.